2 సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం, అదేవిధంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 12 సంవత్సరాల పాలన పూర్తి చేసుకుని ఏదైతే ఒక ప్రధానమంత్రిగా ఎక్కువ రోజులు మాట్లాడితే దాని మధ్య సోషల్ మీడియాలో చూపిస్తాం. చాలా తప్పకుండా సోషల్ మీడియాలో చూస్తే ఎవరు డ్యామేజ్ అవుతున్నారు? మన పార్టీ డ్యామేజ్ అవుతుంది, మన ఎమ్మెల్యే డ్యామేజ్ అయితే మనందరం కూడా డ్యామేజ్ అయినట్టు. ఒక్కసారి మనందరం కూడా ఆలోచన చేయాలి. ఒక్కసారి మనం ఎన్ని ఉన్నా సరే పోరాటం ఎమ్మెల్యేతో పని చేయకపోతే మన ఎమ్మెల్యే అడగాల్సిందే. కానీ అవతల వ్యక్తులకు ఛాన్స్ ఇస్తే మనం మళ్ళా మన ఇళ్లలో మనం పట్టుకోవాల్సిందే. మనందరం గమనించాం, మహిళలుగా కాదు, విలేకరులుగా కాదు, ప్రజలుగా కాదు, పార్టీగా కాదు, అనేక సందర్భాల్లో చేసినటువంటి పరిస్థితి, ఈ కాలంలో చూసినటువంటి పరిస్థితి, ఈ రోజు వీటిలో చెప్తున్నారు, ప్రజల నుంచి వీటిలో చెప్తున్నటువంటి పరిస్థితి ఎంత బాధగా ఒకసారి ఆలోచించండి. నేను ఒకసారి ఈ ఆలోచన చెప్పడం కాదు, నేను చూస్తూ ఉన్నా అన్ని అబద్ధాలు, అన్ని అబద్ధాలే. మీరు చేసిన మీరే చెప్పుకుంటున్నారు. ఏ మీరు దోపిడీ చేయలేదా, మీరు పట్టలేదా, మీరు భూ ఆక్రమణ చేయలేదా, మీరు గ్రామ స్టేజ్ మీద ఉన్నటువంటి నా కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ 2 సంవత్సరాల కాలం నా విజయానికి వెన్నెముకగా ఉంది. మన శరీరంలో 2 భాగాలు ఉన్నాయి, ముందు భాగం, వెనక భాగం. నా కళ్ళకి కనిపించే నా శరీరం ముందు భాగం అయితే, నా కళ్ళకి కనిపించినటువంటి భాగం నా వెనక భాగం. నా కళ్ళకి కనిపించేటువంటి భాగాలు నా బీజేపీ, నా జనసేన, నా తెలుగు తమ్ముళ్ళు. నాకు కనిపించినటువంటి భాగం నా అధికారులు. వారి ప్రోత్సాహమే ఈరోజు నా విజయానికి నాంది. ఎక్కడో పుట్టారు, 6 కోట్ల సిమెంట్ వేశాం. ఈ రోజున మన కలెక్టర్ గారి సౌజన్యంతో, సీఎం గారు ఇచ్చినటువంటి ధైర్యంతో, సీఎం గారు పుస్తకాలన్నీ కావలి నియోజకవర్గం ప్రత్యేకంగా చూడమని చెప్పినందువల్ల ఈ రోజు కొత్తగా కావులు పాపులో ఉన్నటువంటి వెంగయ్య గారి పాలన నుంచి అల్లిగుంట పాలన, కోనేటి గారి పాలన, పెద్దరాముడు పాలన వరకు 11,50,00,000 రూపాయలతో ఈ రోజున మరో 9 రోడ్డు లాంటి రోడ్డు మళ్ళా ఈ రోజు మన రోడ్డు ప్రాంతానికి ఈ రోజు రావడం జరిగింది పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ద్వారా. ఈ రోజున పురి దగ్గర నుంచి కొత్తపల్లి వరకు ఈ రోజున ఒడ్లు రోడ్డు కావచ్చు, మన ముంగమూరు పంచాయతీ సాంసేవ రోడ్డు కావచ్చు, దాదాపు చాలా ఇలా చెప్పుకుంటూ పోతే పెద్దగుంట రోడ్డు కావచ్చు, ఈరోజు తరగనూరు, అదేవిధంగా రోడ్డు వెలుపుకోట వరకు ఉన్నటువంటి రోడ్డు కావచ్చు, దాదాపు ఈరోజు 54 కోట్ల రూపాయలు ఈ రోజున పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ద్వారా, పిఐజీ ద్వారా ఈ రోజున వర్కులు జరగబోతున్నాయి. ఇకపోతే ఎన్ఆర్ఈఎస్ కావుల్లో దాదాపు 35 కోట్ల రూపాయల సిమెంట్ రోడ్డు ఈరోజు మంజూరు అయినాయి. వివిధ ప్రాంతాల్లో వర్గం జరిగినాయి, ఇంకా జరుగుతున్నాయి. ఈ విధంగా పంచాయతీరాజ్ జరుగుతుంది. ఈరోజు కావలి టౌన్ డ్రింకింగ్ వాటర్ కోసం అమృత్ 2 22 కోట్లు. మన కావాలి మనం కించపరచుకోకూడదు, మన కావాలి అభివృద్ధిని మనం ఆటంకపరచుకోకూడదు. మన కావాలి అభివృద్ధి చెందితేనే మనం మన ఆంధ్రప్రదేశ్ ముఖ్య చట్టంలో ఒక మహానగరానికి అభివృద్ధి చెందుతుంది. కాబట్టి నాయకుడిగా ఎన్ని అవమానాలు ఉన్నా, ఎన్ని అవహేళనలు ఉన్నా, నన్ను ఎంత ఇబ్బందులు పడుతున్నా, నన్ను ఎన్ని రకాలుగా దిగజాత్రం చెందుతున్నా, ఒక్కటే ఈ కావలికి వెలుగునివ్వడం కోసం కొడుకులాగా వెలుగునిస్తూ కలిగిపోతూ నేను ఈరోజు సేవ చేస్తున్నా. సేవని ప్రామాణికంగా భావించి ఈ కావలి కోసం, అభివృద్ధి కోసం పనిచేస్తున్నా. మనందరి ధ్యేయం అధికారుల సహాయ సహకారాలు, నాయకుల యొక్క సహాయ సహకారాలతో కావలిని అభివృద్ధి చేస్తున్నాం. దీంట్లో కులాలు లేవు, మతాలు లేవు, వర్గాలు లేవు, పార్టీలు లేవు, ప్రాంతాలు లేవు. ఒకటే కావలి నియోజకవర్గం అభివృద్ధి చెందించుకున్నాం తప్ప ఎవరినో ఇబ్బంది పెట్టే మనకు వచ్చేది కాదు. వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. సీనియర్ బాడీస్ గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. అది చేసినట్టు సూర్యకాంతి ఆపలేదు. కావ్య కృష్ణారెడ్డి నిజాయితీని ఎంతమంది అంటే నేను ఏమంటున్నానంటే, ఒక్కసారి మనం అవకాశం ఇచ్చాం. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని పరిపాలిస్తాలి. ఒక్కసారి రాష్ట్రం ఇచ్చే ఈ రాష్ట్రం మనం కూడా గమనించాలి. ఎందుకంటే ఒకసారి మనం గమనిస్తే ఈ రోజు ఈ పరిస్థితుల్లో ఈ రాష్ట్రం ఎందుకు అప్పులుగా మారిందో ఒకసారి మనం ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉంది. అందువల్ల మనకి ఆలోచించవలసినటువంటి వాళ్ళకి అవకాశం ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. అదే మనం అందరూ గుర్తుపెట్టుకోవాలి.
నెల్లూరులో పెట్టేవాళ్ళు అనేక మందికి ఎవరు వైఎస్ఆర్సీపీకి వచ్చేటువంటి సీట్లు సింగిల్ నంబర్ సీట్లు వస్తాయని చెప్పేవాడి. కానీ అందరూ కూడా నమ్మేవారు కాదు. కానీ నేను ఈరోజు చెప్తా ఉన్నా, మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి, పులివెందులో కూడా గెలవబోతా ఉన్నాం. మనము 100% పులివెందులు అందరూ కూడా గెలవబోతున్నామని చెప్పి టీసీఆర్ ఎలక్షన్లో మనం అందరూ కూడా గెలిచినటువంటి వల్ల డిపాజిట్ ఉన్నటువంటి పరిస్థితి మనందరం గమనించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మీ అందరూ కూడా తెలుస్తున్నారు సోదరులారా. అదేవిధంగా రాబోయే రోజుల్లో మన యొక్క స్థానిక సంస్థల ఎలక్షన్ రాబోతా ఉంది. ఎంపీటీసీలు, సర్పంచులు, జడ్పీటీసీలు అనేకమైనటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్ రాబోతుంది. మనం కలిసి కట్టుగా ఉండాలి, మనందరం కలిసిమెలిసి ఉండాలి. ఎవరికి సీట్ వచ్చినా ఎవరు గెలిచినా మనల్ని గెలుస్తారు. మనమంటే మనకు మంచి చేసినా సరే మనకు ఆగి లేదని చెప్పి మీరందరూ కూడా విశ్వసిస్తారని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా ఎవరికి సీట్ వచ్చినా ఎవరికి సీట్ రాకపోయినా తప్పనిసరిగా ఎవరి సీట్ ఇచ్చినా మనందరూ కూడా పనిచేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తున్నారు. వాళ్ళకి అవకాశం ఇస్తే మనం తట్టుకోలేము, మళ్ళా జైలుకు పోతాం, మళ్ళా కేసులు పెట్టించుకుంటాం, మళ్ళా వచ్చేసారు. అవకాశం ఇచ్చాము, మనం మాట్లాడేదానికి అవకాశం ఇచ్చాం. అంతకుముందు ఎవరు కనిపించేవారు కాదు, ఈ ప్రాంతంలో వచ్చేవారు కాదు. ఈ రోజు మనమే అవకాశం ఇస్తున్నాం. తప్పనిసరిగా దీన్ని కష్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజు ఎవరు కూడా పదవులు తినేటువంటి పరిస్థితి లేదు. ఒక్కసారి మనం ఆలోచన చేయండి. అందువల్ల ఏదైతే మనందరూ కూడా అభివృద్ధి 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 సంక్షేమం మనందరం కూడా కట్టుబడి ఉండాలి. ఒకవైపు 75-76 సంవత్సరాలలో చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రం కోసం పనిచేస్తుంటే మనం ఏం చేస్తున్నాం కదా ఆలోచించింది. మన సంక్షేమ పథకాలు ఎన్ని ఇళ్ళ చేసుకెళ్ళాం, ఎంతమంది రాజుకెళ్ళాం, ఎంతమందికి చచ్చేవాడిని ఇచ్చేవాడిని ఒకసారి ఆలోచించండి. మనం ఇవ్వట్లేదా? అన్ని ఇస్తున్నాం. నాకు చెప్పేటువంటి అవకాశం లేదు. ఎవరో చెప్తారు, ఎమ్మెల్యే చెప్తారు, ఎంపీ చెప్తారు అనుకుంటే కుదరదు. కార్యకర్తలందరూ కూడా ఇంటింటికి తిరగాలి, ఇంటింటికి చెప్పాలి, ఇంటింటికి ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు తెలియజేయాలి. ఇచ్చిన విషయాలు తెలియజేయకపోతే ఈ రోజు తీసుకున్న రేపు మర్చిపోతాము. అందువల్ల మనందరం కూడా ఈ యొక్క విషయాలు సంక్షేమ పథకాలు ఈ దేశంలో డబుల్ సత్తాలు ఉంది. భారతీయ జనతా పార్టీ ఏదైతే కేంద్రంలో ఉందో ఒక్కసారి 3 పార్టీలు అల్లూరు నాగపూరు బండారు కొత్తపల్లి అల్లూరు వెస్ట్కోపు 17 నెంబర్ గోడెంపాడు రాసుడు వరలక్ష్మి 17 నెంబర్ 31వ వార్డు బెల్లపట్ల విజయలక్ష్మి 25 నెంబర్ వరకు దయచేసి అందరూ రండి. పోలీసు నరసింహారావు 2వ వార్డు 22 వరకు రండి. 24 అల్లూరు వెస్ట్ గోగులపల్లి 14 28 సిఐ వందకోట 30 కావటం 37 వార్డు ఏకాంబరం మస్తారావు 29 ఏకాంబరం మస్తారయ్య సీరియల్ నెంబర్ 5 వండి 31 15వ వార్డు రెడ్డి 15వ వార్డు గోగులపల్లి 33 గోగుల